ఈ ప్రపంచంలో ప్రేమ చాలా పవిత్రమైంది. ఎంత పవిత్రమైందంటే, ప్రేమ లేనిదే ఈ ప్రపంచమే లేదు. కానీ అదే ప్రేమ హద్దు దాటితే, విచక్షణను కోల్పోతే, జ్ఞానాన్ని వదిలేస్తే అదే బంధమవుతుంది. వినాశానికి కూడా దారి తీస్తూ ఉంటుంది. వెల్కమ్ టు హీలింగ్ ఛాంప్ ఛానల్‌కు. ఈరోజు పావురం నేర్పిన గొప్ప పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను. మన శ్రీ గురు దత్తాత్రేయులు వారి ఆరో గురువు పావురం. 24 గురువుల సిరీస్‌లో భాగంగా ఇది. ఒక అందమైన అడవి. ఒక పావురాల జంట తమ చిన్న పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. వాళ్ళ ప్రేమ అపారము. రోజు రోజుకి వాళ్ళ మధ్య ప్రేమ మరింత పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఆ పిల్లల ఆహారాని కోసము ఆ పావురాల జంట ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అప్పుడే ఒక వేటగాడు వచ్చాడు. అమాయకపు ఆ పిల్లలను చూసి వలవేసి పట్టేశాడు. పాపం అవి భయంతో బాధపడ్డాయి. కొద్దిసేపటికి ఆ తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. వాళ్ళు ఎంతో బాధపడి తమంతట తాము ఆ వేటగాడి వల్లో చిక్కుబడిపోయారు. మీరు విన్నది నిజమే. తమంతట తాము ఆ వేటగాడి వల్లో చిక్కుబడిపోయారు. ఆ సమయంలో వాళ్ళు జ్ఞానాన్ని ఉపయోగించలేదు. లాజికల్ మైండ్‌ని యూజ్ చేయలేదు. వైరాగ్యాన్ని చూపలేదు. పిల్లలు లేకుండా జీవితం వ్యర్థమని మాత్రమే భావించి, అదే ఎమోషన్‌తో ఆ వలలో దూకేశారు. వేటగాడు వచ్చి మొత్తం కుటుంబాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఒక్క క్షణము మమకారంలో బందీలయ్యారు. మొత్తం జీవితాన్నే నాశనం చేసుకున్నారు. ఇక్కడ గురు దత్తాత్రేయులు వారంటారు, ఆ పావురము మన ఆరో గురువని. ఎందుకంటే ఆ పావురం మనకి ఏం నేర్పిందంటే, అతి మమకారము బంధనానికి కారణమవుతుంది. బంధనము దుఃఖానికి మూలమవుతుంది. ఈ లోకము తాత్కాలికము. భార్య, భర్త, పిల్లలు, సంపాదన, శరీరము అన్నీ అశాశ్వతాలే. వాటిపై ఆసక్తి పెంచుకుంటే మన ఆత్మ స్వతంత్రాన్ని కోల్పోతుంది. మనిషి జన్మ ఎంతో అరుదు. ఈ శరీరము మోక్షానికి సాధనము. కానీ ఈ మమకారపు వలలో పడిపోతే మన జీవితము ఆ పావురాల్లాగే బందీ అవుతుంది. జ్ఞానికి ఎప్పుడు ప్రేమతో ఉండాలి. కానీ వివేక, వైరాగ్య జ్ఞానాలు కూడా పెంచుకుంటూ ఉండాలి. అదే ముక్తికి, విముక్తికి సాధనము. అందుకే గురు దత్తాత్రేయులు వారంటారు, ప్రేమించండి కానీ బంధించుకోకండి. జీవించండి. ఎలా అంటే స్వతంత్రంగా, ఇతరుల మీద ఆధారపడకుండా. చివరగా ఒక మంచి ఆలోచన కూడా చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనము ఇతరులు చేసే పనిని గుడ్డిగా చేసుకుంటూ పోతూ ఉంటాము. విచక్షణ ఉపయోగించకుండా. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాము. ఈ వ్యక్తి లేకుండా నేను జీవించలేనని, ఆ వ్యక్తి లేకుండా నేను సినిమాకి వెళ్ళలేనని, లేదా ఆ వ్యక్తి లేకుండా ఒక ప్లేస్‌కి వెళ్ళలేనని, ఇలా ఎంతో కొంత ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాము. వాళ్ళతోటి బందీ అవుతూ ఉంటాము. ఒక్కొక్కసారి వాళ్ళు ఆ ప్లేస్‌కి రాలేదనో, ఆ పని చేయలేదనో వాళ్ళ మీద కోపము, ద్వేషం గూడా పెంచుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎంతో కొంత సాధించేంత వరకు విచార సాగరంలో మునిగిపోతూ ఉంటారు. అలాగే విచారంలో బంధీలవుతూ ఉంటారు. అప్పుడు వేటగాడి రూపంలో కాలం వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ తీసుకువెళ్ళిపోతారు. మనం కూడా ఆ పావురాల్లాగా జీవితం వ్యర్థం చేసుకోకుండా ఆహ్, ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ప్రతిసారి మనము మన హృదయంతో ప్రశ్నించుకుందాము. ఇది ప్రేమ లేక బంధనమా? ప్యాషనా? అబ్సెషనా అని. ఎందుకంటే మీరు ఏదైనా బలంగా పట్టుకొని ఉంటే అదే మనకు పంజరంలాగా మారవచ్చు. ఎటువంటి బంధనాలకు లోబడకుండా ఆ దత్తగురువు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఆ దత్తగురువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ఈ కథ మీ హృదయానికి తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ధన్యవాదాలు. మరొక రోజు మరొక గురువుతో కలుసుకుందాము. ఇంతవరకు విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.